మామూలు కాదని అప్పుడే వరా రవీందర్ రెడ్డి చేత మా మీద ట్రోలింగ్ బాగా చేపించారండి వీళ్ళు. ఆ వరా రవీందర్ రెడ్డి అన్నాడు మొన్న అరెస్ట్ చేశారు, కానీ ఆయన మీద మేము గతంలో కేసు 1920లోనే పెట్టామండి. కేసు అదే 2020లోనే ఆయన మీద కేసు పెట్టాము. ఎందుకంటే మమ్మల్ని ఆ రకంగా ట్రోల్ అసలు మామూలుగా జైలు ఆయన అయితే పిచ్చి వల్గర్ భాషతో పెడితే అప్పుడు వాళ్ళ ప్రభుత్వం కనుక పక్కన పెట్టేశాడు. ఇక్కడ డిఎస్పీ గారు దాన్ని ఏం చేయగా అసలు కేసు కూడా తీసుకున్నట్టేమి లేదు. తీసుకున్నాడు, వెళ్ళమన్నాడు మమ్మల్ని. ఇవాళ అదే రవీందర్ రెడ్డిని తీసుకొచ్చి మరి ఇవాళ స్టేషన్ లో పెడితే మాట్లాడితే వీళ్ళకి తెలియట్లేదండి. ఆడవాళ్ళని ఏమన్నాలో తెలియట్లా. మేము ఈ రకంగా రాజధానికి భూములు ఇస్తే మమ్మల్ని పట్టుకొని వీళ్ళు వేశ్యలు, సెక్స్ వర్కర్లు ఉండారు. ఈ చుట్టుపక్కల ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉండి వీళ్ళకి చెప్పారండి, ఆ ఎయిడ్స్ కేంద్రాలు అయ్యో చూపిమనండి వచ్చి. వీళ్ళు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి చూసారండి. వాళ్ళకి అదే పని ఏమోనండి. నిజం నేను మాట్లాడుతున్నాను, మీరు అనుకోవద్దండి. ఇవాళ కృష్ణరాజు అన్నాడు ఇంట్లోకి పెళ్ళాము చెప్పు తీసుకుతన్నాలండి వాడు ఇంటికి పోతే. నిజంగా ఉందా ఆవిడే చెప్పు తీసుకుతన్నాలి. ఏం బాబు ఊళ్ళో వాళ్ళందరినీ ఇట్లా మాట్లాడుతున్నావా అని చెప్పు తీసుకుతనాలి. ఈ కేఎస్ఆర్ ఎంత ముసలాయనండి, ఈయన ఎంత ఏజ్డ్ ఆయన, కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఈయన సీనియర్ జర్నలిస్టు, మీకు అన్ని తెలుసు. నువ్వు కూడా ఆయన మాట్లాడుతుంటే అంతే అంతే నువ్వు మాట్లాడు బాబు ఏమన్నా అనుకుంటారే. నిన్ను ట్రోల్ చేసేది మమ్మల్ని ట్రోల్ చేస్తే ఆడాన్ని పట్టుకొని ఏసీలు అంటుంటే ఆయన ట్రోల్ చేసేది ఏంటి? ఇదేనా మీరు జర్నలిజం నేర్చుకునేది? మాకు జర్నలిస్టులు అంటే చాలా గౌరవం ఉంది వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఉద్యమంలో మమ్మల్ని ఖండాంతరాలు చూపించి మా ఉద్యమాన్ని బయటికి తీసుకెళ్లిందే వాళ్ళు. కాబట్టి మాకు చాలా గౌరవం, వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటాం ఎప్పుడు మేము కూడా. అయితే ఇవాళ ఇలాంటి చీడ పురుగులుండి ఈ రకంగా మాట్లాడతా అసలు ఆడాలంటే గౌరవం లేనాడు. వాడు మొగాడా, వాడు జర్నలిస్ట్ అండి? ఏం గౌరవం అసలు అడగండి. అట్లాగే ఉందండి వాళ్ళ వ్యవహారం, అట్లాగే ఉంది. దేవతల రాజధాని కాదు ఇది. ఆ దేవతల రాజధాని అని చెప్పేసి దేవతలను అవమానిస్తున్నారంట. ఇది వేశ్యల రాజధాని అంట. ప్లస్ ఆయన అంటాడు సెక్స్ వర్కర్లు కూడా ఉండారు ఇక్కడ. నాకు ఎవరో చెప్పారంటే ఇండియా టైమ్ చెప్పిందంట, టైమ్స్ ఇండియా కూడా అందని చెప్పి ఈయన ఆయనకి పోయినసారి ఈయన ఒక రోజు మాట్లాడుతుంటే లక్ష్మీ పార్వతి గారిని ఎవరో భీమవరం నుంచి ఫోన్ చేస్తే ఆ అబ్బాయిని తిట్టి ఆపు అని చెప్పి కట్ చేశాడండి లైన్ ఆయనకి. లక్ష్మీ పార్వతి గారిని ఏదో అంటే కేఎస్ఆర్ గారు, అట్లాంటిది నువ్వు లక్ష్మీ పార్వతి మాత్రం చేయలేం మేము. ఆవిడ నేచర్ అంటే ఆవిడైతే ఆవిడ మాట్లాడి నువ్వు అయిపోయిన. ఇవాళ ఈయన మాట్లాడమని ఎంకరేజ్ చేస్తున్నారా? వీళ్ళల్లా అండి అమరావతిని తిట్టినన్నాళ్ళు తిట్టారండి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, వీళ్ళు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అమరావతికి కాస్త వైభోగంగా ఏదన్నా వస్తున్నాయి అన్ని బాబు గారు వచ్చి చేస్తారని ఉత్సాహపడిపోతున్నారు అమరావతి రైతులు, ఈ ఉద్యమం చేసిన మహిళలు. వీళ్ళని ఇక్కడ దాకా మనం ఇదన్నాము, ఎడారి అన్నాము, లేకపోతే ముంపు ప్రాంతం అన్నాం, శ్మశానం అన్నాం, ఇవన్నీ ఆనలేదు. కాబట్టి వీళ్ళకి ఇది ఒకటి వదులుదాము ఆడవాళ్ళ మీదకి అని చెప్పేసి స్త్రీలకి మానం ఎంత ముఖ్యమో వాళ్ళందరికీ తెలుసండి. భారతదేశంలో స్త్రీ ప్రాణం కన్నా మానం మిన్నగా చూసుకుంటది. అలాంటిది మీరు ఇలా మాట్లాడుతున్నారంటే మా మనోభావం కాదండి, మా మనోవేదన. నిజంగా మనోవేదన అండి. పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీకు ఇస్తే ఇవాళ మీరు మమ్మల్ని పట్టుకొని ఏంటంటే మీరు అనేది వేస్యలా? ఎవరండి వేస్యలు? ఇవాళ ఇక్కడ కూర్చొని మేము ఇంట్లో పోరాటాలే పండగలు. మాకు ఏనాడన్నా పండగ చేసుకున్నామండి 5 ఏళ్లలో? పిల్లలు లేరు, జల్లలు లేరు, ఇంటికి కూడా రావద్దు మీరు, మేము అక్కడ కూర్చుంటున్నాం, మేము వచ్చినా మేమేం చేయలేం, మీరు కూడా వస్తే అక్కడే కూర్చోండి అని చుట్టాలు వచ్చినా అక్కడికి లాక్కెళ్ళి కూర్చోబెట్టామండి 5 ఏళ్లలో. ఈ రకంగా మీరు మాట్లాడాలంటే వీళ్ళు మనుషులు, నిజంగానే వీళ్ళ మనుషులు అనాలంటే అన్నం తింటున్నారా వీళ్ళు అసలు? ఈ రకంగా మాట్లాడి మమ్మల్ని ఇంత ట్రోల్ చేసి నిజంగా అండి వీళ్ళకి